హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇప్పుడు బిగ్ బాస్ అప్డేట్ చూద్దాము. అగ్ని పరీక్ష సెకండ్ డే గురించి. ఫస్ట్ డెమాన్ పవన్ వచ్చాడు. డెమాన్ పవన్ అతను ఒక స్పోర్ట్స్ పర్సన్. ఒక కామిక్ బుక్ చదివి ఇతను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఒక కామిక్ బుక్ చదివి డెమాన్ అని పేరు పెట్టుకున్నాడట. సరే, దానిలో ఉన్న క్యారెక్టర్స్ ని బట్టి ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఎట్లా బిహేవ్ చేస్తాయని చెప్పేసి కూడా చెప్పాడు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బిగ్ బాస్ కి రావాలంటే నిజంగా స్టంట్స్ చేయాలా? ఏంటది, ఏదో నీ గురించి స్టంట్స్ చేసి చూపించోడు, దానికి ఓ పొంగిపోయి, సరే మనకి మొత్తం ఇవ్వరు కాబట్టి సరే స్టంట్స్ ఒకటి చూపించినట్టున్నారు. స్టంట్స్ అండ్ డార్కెస్ట్ సీక్రెట్ ఒకటి చెప్పమని బిందు మాధవి అడిగింది. అతను ఏ మాత్రం తడుముకోకుండా చెప్పేశాడు. సో వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. ముగ్గురు సెకండ్ థాట్ లేకుండా సెలెక్ట్ చేశారు. సరే, ఆ తర్వాత శ్రీజ తమ్ము వచ్చింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. నిజంగా అసలు శ్రీముఖి 2 అనమాట. రచ్చ రచ్చ, ఓ గోల గోల, అమ్మాయి అరుపులు కేకలు. నువ్వు ఇలా చేస్తే బిగ్ బాస్ నుంచి ముందు టీవీ కట్ చేస్తారు అంతాను, బిగ్ బాస్ చూడరు అంటే అలా కట్ చేసేవాళ్ళు అయితే 2-3 సీజన్లో నువ్వు చేసినప్పుడే చేసేవాళ్ళు అని చెప్పింది. షీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆమెనంటే అందరూ డబ్బా రేకులు రాని అని పిలుస్తారట. నిజంగానే ఆమె పాపం ఎంత సిన్సియర్గా చెప్పుకుందంటే రియల్లీ మంచిగా అనిపించింది. అభిజిత్ అయితే ఆమెకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఏదైనా ఏదో రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్. ఆయనకి ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా బయట పెట్టడు. చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్. ఏదైనా టప్పున మొహం పైలేలా చెప్పేస్తాడు. అలా ఈ అమ్మాయికి ఏం చెప్పకుండా రెడ్ ఇచ్చేసాడు. ఆ తర్వాత బిందు మాధవి కూడా చాలా ఇరిటేషన్గా ఉందని చెప్పేసి ఆమె కూడా రెడ్ ఇచ్చింది. అయితే ఈ అమ్మాయి చేస్తున్న అతి పబ్లిక్ కోరుకుంటారు అని చెప్పేసి, పబ్లిక్ వాంట్స్ అతి అని చెప్పేసి నవదీప్ అమ్మాయికి గ్రీన్ ఇచ్చాడు. అమ్మాయి హోల్డ్లో ఉంది. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఊర్మిళ చౌహాన్ వచ్చింది. ఈ అమ్మాయి ఫెమినా మిస్ తెలంగాణ 2023 అట. ర్యాంప్ వాక్ చేసి చూపించింది. ఈ అమ్మాయి కూడా పెద్దగా జెన్యునిటీ లేదని చెప్పేసి అభి అయితే రెడీ చేశాడు. తర్వాత నవదీప్ వచ్చేసి 2 విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు. ఆయన వర్షన్ ఆయన చెప్పేసి గ్రీన్ ఇచ్చాడు. బిందు మాధవి మాత్రం చాలా స్ట్రక్చర్డ్గా ఉందని చెప్పేసి ఆమెకి రెడ్ ఇచ్చేసింది. మొత్తానికి ఊర్మిళ అయితే హోల్డ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి శాస్త్రి వచ్చారు. ఆయన పూర్తి పేరు పాత్రూని చిదానంద శాస్త్రి అట. డ్రాగ్ క్వీన్ అట. నిజంగా ఆయన ఒక క్వీన్ లాగా అంటే ఒక లేడీ గెటప్లో వచ్చారు. వచ్చేసి ఏదో ఒక పాట పాడేసి చేశారు, కానీ అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపించలేదు. అంటే మనకు కొత్త కాబట్టి అది అలా అనిపించిందో ఏంటో, కానీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో వాళ్ళు ముగ్గురు ఆయనకి రెడీ ఇచ్చేసి పంపించేశారు. నెక్స్ట్ వీర నరసింహ అలయాస్ నరసయ్య తాత. పాపం ఆయన చూస్తే నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో ఆయన బిగ్ బాస్కి రావాలి అనుకోవడం గ్రేటే. తను రాసిన పాటను పాడాడు. తన పాటను ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పేసి నేను బిగ్ బాస్ హౌస్కి వస్తున్నా అని చెప్పాడు. అయితే బిందు మాధవి అయితే హౌస్లో వదగలరో లేదో అని రెడీ ఇచ్చింది. దాన్ని హోల్డ్ చేస్తూ ఏంటి హ్యాంగ్ అవుతూ ఆన్సర్స్ చేయమంటే కూడా పాపం ఆయన పట్టుకొని నిలబడ్డారు. అదే పైన రాడ్ పట్టుకొని వేలాడారు. అది చూసిన తర్వాత అయినా నాకు కొంచెం కన్విన్స్ అవ్వాల్సిందేమో, ఒక్కరన్నా సెకండ్ రౌండ్ పంపించాల్సిందేమో అనిపించింది. బట్ ముగ్గురు నో ఛాన్స్ అని చెప్పేసి రెడీ ఇచ్చేసారు. నెక్స్ట్ నాగప్రశాంత్ వచ్చాడు. ఇతను ఒక అడ్వకేట్ అట. కామెడీ క్యారెక్టర్స్ రాసి ఆయనే దానిలో చేస్తాడట. కామెడీ క్యారెక్టర్స్, తాత తండ్రి కొడుకు 3 క్యారెక్టర్స్ ఆయన రాసి చేస్తాడట. సరే, ఆయన కూడా నవదీప్ అవి ముగ్గురు రెడీ చేశారు. ఆయన కూడా అంత ఇంప్రెసివ్గా అయితే ఏం లేదు. నెక్స్ట్ శ్రేయ వచ్చింది నెల్లూరు నుంచి. వస్తూనే యాంకరింగ్ చేసుకుంటూ వచ్చింది. BBA ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట. ముగ్గురు అమ్మాయికి గ్రీన్ ఇచ్చేసారు. నిజంగా అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి 3 కూతురట. సారీ, ఈ అమ్మాయి కాదనుకుంటా. నెక్స్ట్ రవి దోమన వచ్చాడు. ఏదో తన హెయిర్ కారణంగా డిగ్రేడ్ చేసిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని ఈయన వస్తున్నాడంట.
అయితే గ్రూప్ డిస్కషన్లో ఈయన మగాళ్ళే గొప్ప అని చాలా గొప్పగా చెప్పాడట. తనే జస్టిఫై చేసుకోవడంలో మాత్రం అవ్వలేదు. మాత్రం కన్విన్సింగ్గా లేదు. నిజంగా నాకే చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకంటే లేడీస్ గొప్ప కాదు అని చెప్తే నువ్వు దానికి కన్విన్సింగ్ చెప్పాలి. లేడీస్ అంటే ఓన్లీ ఏంటి ఒక్క డెలివరీ టైంలోనే, అది కూడా ఆ 2 hours మాత్రమే పెయిన్ అనుభవిస్తారట. జెంట్స్ మాత్రం వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు, ఏం లేడీస్కి ఫాదర్స్ మదర్స్ ఫాదర్ మాత్రం ఉండరా? వాళ్ళకి పెయిన్ ఉండదా? వాళ్ళకి ఏమైనా ఫాదర్కి ఏమైనా అయినా, మదర్కి ఏమైనా అయినా లేడీకి ఉన్నంత పెయిన్ మరి జెంట్కి ఉంటుందా? మేబీ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ ఇద్దరికి సేమ్ ఉంటుంది. అంటే జెంట్స్ అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు, కానీ లేడీస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ బాధని, ఆ ఫీల్ని బయటపడతారు. అదే ఆన్సర్ నాకైతే నచ్చలేదు. నిజంగా వాళ్ళకి కూడా నచ్చలేదు. ముగ్గురు రెడీ ఇచ్చేసి పంపించేశారు. ఆ తర్వాత శ్రీజ వచ్చింది, ప్లేబ్యాక్ సింగర్ అట. సారీ, శ్రీతేజ వచ్చాడు, ప్లేబ్యాక్ సింగర్ అట. చాలా మూవీస్లో పాడాడట. అయితే ఆయనకి ఈ ప్లాట్ఫామ్ ఏమీ అవసరం లేదు, తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పి బిందు మాధవి అండ్ నవదీప్ అయితే రెడీ ఇచ్చారు, కానీ అభి మాత్రం గ్రీన్ ఇచ్చేసి ఫోల్డ్లో పెట్టాడు. తర్వాత కొంతమందిని రిజెక్ట్ చేసిన కొంతమందిని జస్ట్ అలా సెకండ్స్ ఆఫ్ చూపించారు, అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి మనీష్ మర్యాద వచ్చాడు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. అభి మాత్రం ఒక టాస్క్ పెట్టాడు ఇవ్వడానికి ముందు. ఆ టాస్క్ ఏంటి, మిమ్మల్ని మీరు ఒక క్యారికేచర్ గీసుకోండి అని చెప్పాడు. గీసుకున్న తర్వాత నా చేతిలో రెడ్ ఉంది, బ్లూ పెన్ ఉన్నాయి, మీకు బ్లూ ఇస్తాను, నా రెడ్ మార్క్ అనేది మీ ఫేస్ మీద, మీ క్యారికేచర్లో ఉన్న ఫేస్ మీద పడకుండా చూసుకోవాలి అని చెప్పాడు. చెప్తే చాలా ఇంటెలిజెంట్గా గీస్తానంటే గీసేసి ఆ ఫేస్ని వరకు చెరిపేశాడు అతను. ఇంకేముంది, నాకు అక్కడ ఫేసే లేదు, మీరు రెడ్ మార్క్ ఎలా వేస్తారని. రియల్లీ ఫెంటాస్టిక్ అతడు. అయినా కూడా అభి అయితే రెడీ ఇచ్చాడు. అంటే నీ పెర్ఫార్మెన్స్ని ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా, నెక్స్ట్ టెస్ట్లో కూడా చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ అతను. తర్వాత కల్కి అట, మిస్ తెలంగాణ రన్నర్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని చెప్పింది. తండ్రి కూతుళ్ళు అంటే తండ్రికి ఇష్టం లేదట, కానీ వాళ్ళు వరుసగా ముగ్గురు, ఎప్పుడైతే ఇష్టం లేదు అనుకుంటామో అదే ఎక్కువ ఇదవుతుంది కదా. సో వాళ్ళ తండ్రి అమ్మాయిలు ఇష్టం లేదు అంటే వాళ్ళు వరుసగా ముగ్గురు అమ్మాయిలేనట. సో అంత పెద్దగా చూసేవాడు కాదు, కానీ బిగ్ బాస్కి వస్తున్నా అని చెప్తే మాత్రం ఆశీర్వాదాలు ఇచ్చి పంపించాడు అని చెప్పింది. బిందు తోటి ఆర్మ్ రైజింగ్ చేసింది, అలాగే శ్రీముఖ్ తోటి చేసింది, ఇద్దరిని ఓడిచ్చేసింది. ఇంకా ఆమె ఫైటింగ్ స్పిరిట్ని చూసి అప్రిషియేట్ చేస్తారు అంతాను. నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి నెక్స్ట్ రౌండ్లో చూడాలని ఉందంటూ రెడ్ ఇచ్చింది, అభి కూడా గ్రీన్ ఇచ్చాడు. ఇద్దరు ఇప్పుడు ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు ఏం జరుగుతుంది, రేపు ఏమైనా ఉందా, లేకపోతే 15 members మేబీ అయిపోయారు కాబట్టి మళ్ళీ ఫైనల్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చూడాల్సి ఉంది. అప్పటి వరకు స్టే ట్యూన్. మీకు ఎలా అనిపించింది అగ్ని పరీక్ష? ప్లీజ్ కామెంట్, like and share my channel, subscribe my channel.